మై మదర్ కన్సీవ్ మీ అంటే నా తల్లి గర్భము ధరించెను, నా తల్లి గర్భంలో నేను జన్మించను. కన్సీవ్ అంటే గర్భము అనేది ఇక్కడ తెలియజేస్తున్నది. కనుక ఏమంటున్నాడు? నేను పాపములో పుట్టినవాడను. చూడండి, మనుషులు ఈ రోజులలో పుడుతున్నప్పుడు ఎలా పుడుతున్నారు? పాపముతో పుడుతున్నారా, పాపములో పుడుతున్నారా? చెప్పాలి, నాకు సమాధానం చెప్పాలి. మీరు పాపముతో పుడుతున్నారా, పాపములో పుడుతున్నారా? పాపములో. లోతో, విత్ ఇన్, విత్ ఇన్. ఓకే, చెప్పండి, మీకు తెలుగు చెప్తున్నా. పాపముతో పుడతామా మనము? లేదు. పాపములో పుడతామా? లో పుడతామా? ఎట్లా పుడతాం మనము? పాపము లో. నువ్వు చెప్పినావు, నువ్వు చెప్తావు, అక్కడ వాళ్ళందరూ నిన్నే చెప్తాను. మనము తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు మనకి ఇలాంటి పాపం అనేది తెలియదు. మనం తల్లి గర్భములో పరిశుద్ధులుగా ఉన్నాము ప్రియులారా, మంచి ఆలోచనలతో ఉన్నాము, ఎటువంటి కల్లా కపటం లేకుండా పరిశుద్ధంగా ద హోలీనెస్ గా ఉన్నాం. అటువంటి ఉన్న మనము ఈ లోకములో పాపం ఉన్నది, పాపపు చూపులున్నాయి, పాపపు మాటలున్నాయి, పాపపు ఆలోచనలు ఉన్నది, పాపపు కొంపై ఉన్నది, పాపపు లోకమై ఉన్నది. ఈ పాపపు లోకములోనికి నువ్వైతే తల్లి గర్భము నుండి పరిశుద్ధుడిగా పుట్టావో, పుట్టగానే పాపం అనేది ఏం చేస్తుంది? మనకు పట్టేస్తుందండి. ఆ పాపం అనేది ఒక షాడో లాగా, ఒక నీడలాగా మనది పుట్టినది మొదలుకొని మరణమయ్యేంత వరకు కూడా నిన్ను నిద్రపోలేదు పాపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ రోజున మనం పుట్టుకతోనే పరిశుద్ధులుగా పుట్టాము, కానీ ఈ యొక్క పాపపు లోకము మన మీద నింద వేస్తూ మనల్ని పాపిగా చిత్రీకరిస్తున్నది. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపముతో పుట్టలేదు, కానీ పాపం అనే ఈ లోకములో మనం జన్మించాము. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి అంటే మనము బ్యాప్టిజం అనేది అవసరమై ఉన్నది. మనము బ్యాప్టిజం పొందినట్లయితే మన పాపాలన్నీ కడిగి వేసుకొని మనం ఎల్లవేళలా పరిశుద్ధంగా ఉండి మనం పరలోక రాజ్యానికి వెళ్ళే ఒక ప్రాయశ్చిత్తం అనేది మనకు కలుగుతుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఈ లోకంలో ఉన్నదంతయు, ఈ లోకంలో ఉన్నదంతా ఏంటిదట? అది చెప్పండి, చెప్పండి. లోకంలో ఉన్నదంతా ఏంటిది? శరీరాశ. శరీరం ఉందా? యువర్ బాడీ, మీ యొక్క శరీరాలు ఉన్నాయా? ఆ శరీరానికి ఏ చొక్కా తొడుక్కుంటాము, ఏ బట్టలు వేసుకుంటాము అనే ఆలోచన కలిగి ఉంటాము. ఈ శరీరానికి ఏ సోపు రాసుకుందాము అనే ఆలోచన ఉంటుంది, ఏ పౌడర్ వేసుకుందాము అనే ఆలోచన ఉంటుంది, ఏ క్రిమి రాసుకుందాము అనే ఆలోచన ఉంటుంది. కనుక ఈ యొక్క లోకములో ఉన్నదంతా కూడా నంబర్ 1 ఏంటి? శరీరాశ. నంబర్ 2 ఏంటి? నేత్రాశ, అంటే కంటి ఆశ. నంబర్ 3 ఏంటి? జీవపు డంబము, జీవపు డంబము. కనుక ఈ 3 కూడా అవాయిడ్ టు గాడ్, అంటే దేవునికి